కృపా సత్య సంపూర్ణుడా, నాయన మీకే వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడెక్కడైతే జైళ్ళు ఉన్నవో ప్రతి ఒక్క జైలును మీరు జ్ఞాపకం చేసుకునండి. జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీని కూడా పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేయుచున్నాం. అలాగే జైలుకి ప్రభువా అన్యాయముగా అక్రమంగా వెళ్ళిన వారు కూడా ఉంటారు. అటువంటి వారిని మరి నాయకులతో అధికారులతో మీరు మాట్లాడి వారిని విడిపించి రక్షించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ప్రభువా మరి నాయన జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆలోచించి బాధ్యతతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా, మార్పు నొందేటట్లుగా సహాయం చేయండి. అలాగే ఒకసారి జైలుకు వెళ్ళిన వాళ్ళు మరొకసారి జైలు మెట్లు ఎక్కకుండా చూడమని కూడా మేము ప్రార్థనలు చేయుచున్నాం. అలాగే జైల్లో ఉన్న ఖైదీల కుటుంబాలు బయట అవమానముతో, సిగ్గుతో, బాధతో, వేదనతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో కూడా బాధపడుతూ ఉంటారయ్యా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించమని, సంరక్షించమని, పోషించమని, కాపాడమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే జైల్లో ఉన్న ఖైదీలకు ప్రతిరోజు కూడా కరపత్రికల ద్వారా, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, దూరశ్రవణ యంత్రాల ద్వారా, దైవ సేవకుల ద్వారా కూడా నీ సువార్తను వినిపింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దైవ సేవకులు కూడా ప్రతిరోజు నా జైలుకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అధికారులు కానీ, నాయకులు కానీ, నాయన నాయకులు కానీ ప్రతి ఒక్కరూ మరి ఆయా జైలుకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అనుమతినిచ్చేటట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే జైలుకు వెళ్ళి సువార్త ప్రతిరోజు దైవ సేవకులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారో జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా ఆ దైవ సేవకులు ఏం మాట్లాడుతున్నారా అని శ్రద్ధ కలిగి వారి మాటలు వినేటట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే ఖైదీలు దైవ సేవకులు చెప్పే మాటలు వింటున్నారో ఆ సమయంలో వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ప్రభు అటువంటి సమయంలో వారికి విరిగిన మనసు, నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపంతో ప్రభువా అయ్యా మరి నాయన ప్రభు వారు చేసిన నేరాలు, ఘోరాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా వారితో మీరు, మీతో వారు సహవాసము కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఎవరెవరైతే ప్రభువా ఆయా జైల్లో ఉన్న ఖైదీలు మార్పు నొందుతారో మార్పు నొందిన వారికి త్వరితగతిన విడుదల దయచేయమని, నీ కృప తోడుగా ఉంచమని, వారిని నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని త్వరలో రానయ్యున్న నజరేతు వాడైన యేసు క్రీస్తు నామములో మా మనవులన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.